ఓకే. మనకి అయిపోయినాయి కదా! ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జీడీపీఆర్. జీడీపీఆర్ అంటే మనకి జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ అనమాట. అంటే మనకి మన డేటా అన్నది మొత్తం ఒక ఆర్గనైజేషన్స్ లో ఉంటాయి కదా. మన ఆర్గనైజేషన్ అనే కాదు, మన పర్సనల్ డేటా ఏదైతే ఉంటాయో ఆ అవన్నీ మనం ఒక్కొక్క ఆర్గనైజేషన్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన క్రెడిట్ కార్డ్ డేటా అమెజాన్ దగ్గర ఉంటాయి, ఫ్లిప్కార్ట్ దగ్గర ఉంటాయి. అవునా? అవును. మనం ఓకే. పేమెంట్ ఆ, ఏదైనా బై ఆ, అక్కడ సేవ్. ఉమ్, తర్వాత మన ఏదైనా ఆర్గనైజేషన్ జాయిన్ అయితే అక్కడ మన ఆధార్ డేటా, తర్వాత మన హెల్త్, మెడికల్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవును. అవన్నీ ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఆ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ ఉండాలి ఈ ఆర్గనైజేషన్స్ ఏవన్నా సరే. సో ఇది ఆ రెగ్యులేషన్స్ ఫస్ట్ తీసుకొచ్చింది యూరోప్ కాంటినెంట్. తర్వాత ఇవన్నీ అలా అలా మిగతా అడాప్ట్ చేసుకున్నాయి. ఓకే. ఓకే బ్రో. నెక్స్ట్ వచ్చేసి పిఐఐ. పిఐఐ అంటే పర్సనల్ ఐడెంటిఫికల్ ఇన్ఫర్మేషన్. పర్సనల్ ఐడెంటిఫికల్ ఇన్ఫర్మేషన్ అంటే మాట ఏది, నువ్వు అని నిన్ను గుర్తించడానికి ఏది, నీ దగ్గర ప్రూఫ్ ఏంటి, ఆధార్ కార్డో లేదా ఓటర్ ఐడియో, సంథింగ్ సంథింగ్ వేరే ఏదైతే ఉంటాయో అవన్నీ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ ఏదైతే ఉంటాయి కదా. హలో. యా యా బ్రో, వింటున్నాను. ఆ, ఈ డేటా అంతా కూడా మన ఆర్గనైజేషన్స్ సబ్మిట్ చేస్తూ ఉంటాం. అవునా? అవును. సో వాటిని కూడా వాళ్ళు సేఫ్ గా ఉంచుకోవాలి. ఎక్కడ లీక్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. వాళ్ళు ఎక్కడ కూడా యూజ్ చేయకూడదు ఆ ఓకే. రూల్స్. ఓకే. ఓకే. నెక్స్ట్ ఈ పిహెచ్ఏ సాక్స్ ఇదంతా అవసరం లేదు కానీ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఐఏఎం. ఐఏఎం అంటే ఇక్కడ మనకి ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే. ఈ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఎందుకనంటే మనకి విండోస్ లాగిన్, ఏదైనా ల్యాప్టాప్ లోకి లాగిన్ అవడానికన్నా, ఏదైనా అప్లికేషన్ లోకి లాగిన్ అవ్వడం, డేటాబేస్ లేదా సర్వర్ లోకి లాగిన్ అవడం కన్నా వెరిఫై చేసుకుంటుంది నీ ఐడెంటిటీని. ఎలాగా? ఓటీపీ ద్వారాను, లేకపోతే ఏదన్నా అదర్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ ద్వారాను వెరిఫికేషన్ చేసుకుంటుంది. అప్పుడే నీకు ఆ వెరిఫికేషన్ అన్నది పూర్తయ్యి ఆ, నీకు దానికి యాక్సెస్ ఇస్తుంది. అవునా? సో దట్ ఆ అవును. వెరిఫికేషన్ ని, ఐడెంటిటీని ఆ ఎండ్ యూజరే చేస్తున్నాడా లేదా అని చెప్పి ఆథెంటికేషన్ చేసి దాన్ని రిజెక్ట్ చేయడము, యాక్సెప్ట్ చేయడము చేస్తుంది. సో ఇది ఇక్కడ ఐఏఎం అన్నది. ఓకే. ఐఏఎం అంటే అది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది జిమెయిల్ లాగిన్ అవుతాం, మనం క్రెడెన్షియల్ లాగిన్ ఇస్తే బ్యాక్ ఎండ్ చూడు. ఆ ప్రాసెసింగ్ చూడు, నువ్వు చేస్తుంది. నీ జీమెయిల్ ఉన్నది వేరే ఎక్కడో ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ నీ జీమెయిల్ అన్నది లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు. నీకు అక్కడ చూడు, ఆ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వడం, లేదంటే ఒక ఒక నెంబర్ వచ్చి నీ ఫోన్ కూడా ఒక నెంబర్స్ వస్తాయి. నువ్వు ఏదైతే నెంబర్ క్లిక్ చేస్తావో అప్పుడు మాత్రమే అది లాగిన్ అవుతుంది. అవునా? మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. అవును బ్రో. అది అక్కడ ఐఏఎం చేసే పనే అది. ఐఏఎం అంటే ఇంకొకటి ఇలా కూడా ఉంటాయి బ్రో, డైరెక్ట్ మనకి మొబైల్లో పేజ్ వస్తుంది ఎస్ నో అని. ఆ అదే, ఓకే. అది నువ్వా కాదా అని. ఎందుకంటే ఫస్ట్ ఎక్కడైతే లాగిన్ అయి ఉన్నదో ఓకే. దానికి పంపిస్తుంది. అదే తర్వాత అది మెయిన్ ఓనర్ ఎవరు అని చూసుకుంటుందంటే నీ మొబైల్ ని అది ఓనర్ కింద తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ ఎందులో కన్నా లాగిన్ అయినప్పుడు అది నువ్వా కాదా అని నీకు పంపిస్తుంది. సో ఇన్ కేస్ నీకు ఏదైనా ఎవరన్నా లాగిన్ అయినా నీకు అక్కడ వస్తుంది కాబట్టి అది నువ్వు నో నొక్కావు అనుకో, నో నొక్కినా అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, లాగిన్ అవడం ఆగిపోతుంది. ఓకే బ్రో. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యామ్. ప్యామ్ అంటే ప్రివిలేజ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే సమ్ రోల్ బేస్డ్ యాక్సెస్లు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్. అంటే నువ్వున్నావు, నీకు ఇక్కడ వరకే ఈ యాక్సెసిబిలిటీ ఉండాలి అప్లికేషన్ కి. తర్వాత నీ పైన ఇంకొక సీనియర్ ఉన్నాడు, వాడికి ఇంకొన్ని యాక్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈడిఆర్ తీసుకుందాం. ఈడిఆర్ తీసుకుంటే నీకు ఏదన్నా అలర్ట్ వచ్చినప్పుడు మాత్రం నువ్వు దాని మీద అనలైజ్ చేసి చేయగలవు అంతే. తర్వాత ఈడిఆర్ లో నువ్వు ఒక మిషన్ ని కంటైన్మేట్ చేయొచ్చు, లేదంటే దానికి యాక్సెస్ ఏంటది పెన్ డ్రైవ్ యాక్సెస్ ఇవ్వడానికి ఉంటుంది, లేదా రివోక్ చేయడానికి ఉంటుంది. ఈ తర్వాత యూఆర్ఎల్ యాక్సెస్ ఇవ్వడానికి ఉంటుంది, ఏదైనా వెబ్సైట్ కి యాక్సెస్ ఇవ్వడానికి ఉంటుంది, క్యాన్సిల్ చేయడానికి ఉంటుంది. సో ఇన్ని ఉంటాయి.
కానీ నీకు మాత్రం ఏదన్నా అలర్ట్ వస్తే చేయడానికి మాత్రమే నీకు యాక్సెస్ ఉంటుంది. ఈ మిగతా యాక్సెస్లు ఇవ్వడానికి నీకు లేదు పర్మిషన్స్. ఓకే. సో దాన్ని ఇక్కడ మనం ఓకే. ప్యామ్ అంటాం. ప్యామ్ అంటే ఇక్కడ ప్రివిలేజ్ యాక్సెస్ మేనేజ్మెంట్. నీకు ఇక్కడ వరకు మాత్రమే ఈ యాక్సెస్, నెక్స్ట్ ఇంకొకరికి ఇంకొక యాక్సెస్, అలా. ఓకే. ఓకేనా? అంటే ఇద్దరికి కలిపి యాక్సెస్ అలా ఇస్తారా బ్రో? అంటే ఏకి ఆ, కొన్ని యాక్సెస్, బికి కొన్ని యాక్సెస్, ఇద్దరికి కలిపి ఇంకో ఒకటే పర్సన్ అట్లా ఇవ్వచ్చా? ఏంటండి? అంటే ఇప్పుడు ఫర్ ఏ పర్సన్ ఉన్నారు, తనకి కొన్ని యాక్సెస్ ఇస్తాము. బి ఆ, పర్సన్ కి ఏకి ఇచ్చిన పర్మిషన్స్ బికి కూడా ఇస్తారా, లేకపోతే అతనికి సపరేట్ గా ఉంటాయా? ఉంటాయి, ఉండొచ్చు. అది ఆర్గనైజేషన్ బట్టి, రూల్ బేస్ చేసిన బట్టి ఉంటాయి. ఓకే బ్రో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్డిఎల్సి. ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే. సో ఇదేంటంటే మనకి ఐఓటి డివైసెస్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ సైడ్ వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడు, ఆ, ఆ, ఉమ్, ఏది డిజైన్స్ చేస్తుంటారు కదా, మనకి చిప్స్ డిజైనింగ్స్ ఇవన్నీ చేస్తారు చూడు, వాళ్ళు వాళ్ళు ఎస్డిఎస్సి లైఫ్ సైకిల్స్ అనమాట. ఓకే బ్రో. ఓకే. ఓకే బ్రో. తర్వాత వచ్చేసి జెట్టిఎన్ఏ. ఈ అవసరం లేదు మనకి. ఓకే. జెట్టిఎన్ఏ అంటే ఓకే. జీరో ట్రస్ట్ నెట్వర్క్ యాక్సెస్ మాట. సో ఇక్కడ ఏంటంటే ఆ, ఏదన్నా ఆర్గనైజేషన్ సైడ్ అన్నా సరే, ఎక్కడైనా సరే, మనకి ఈ నెట్వర్క్ లో ఏదైతే ఉన్నదో వాటిని ట్రస్ట్ చేయకూడదు. ఆ, అంటే ఆర్గనైజేషన్ సైడ్ ఎవరిని కూడా ట్రస్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీసీఎస్ తీసుకుందాం. 25,000 ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అనుకుందాం. ఓకే. వాళ్ళను కూడా ఎవరిని కూడా ట్రస్ట్ చేయకూడదు. వీ హ్యావ్ ఇంప్లిమెంట్ దట్ ద వాడు ఒకసారి ఎవరైనా సరే ఆథరైజ్ యూజరా కాదా, వాళ్ళకి యాక్సెస్ ఉన్నదా లేదా, ఆ, ఈ కాన్సెప్ట్ లో వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. ఈ అప్లికేషన్ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎవరో ఆ, ఆ, ఏదన్నా ఎండ్ యూజర్ ఉన్నాడు. వాడేం చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో. ఓకే. సో వాడికి ఎక్కడ వరకు యాక్సెస్ ఉన్నదో అక్కడ వరకు ఇస్తాం ఆ చెట్టు అన్నీ కూడా. ఓకే. అన్ని డాక్యుమెంట్స్ కి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చాం కదా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అయ్యే ప్రాసెస్ ఉందనుకుందాం. ఒక ఎంప్లాయీకి ఒక సర్టెన్ ఆ వాడి క్యాబిన్ వరకే యాక్సెస్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వేరే క్యాబిన్ కి యాక్సెస్ ఉంటుందా? ఓ మేనేజర్ క్యాబిన్ కి ఉండదు. ఉండదు. ఓకే. సో అలా ఈ ఈ జట్టి అనేది దాని మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆ, ఇది సెండర్ పాలసీ ఫ్రేమ్వర్క్. ఇవన్నీ ఏంటంటే మనకి మెయిల్ ఉంటుంది చూడు, అక్కడ యూస్ చేస్తాం అన్నమాట. ఓకే. ఈ సెండర్ పాలసీ ఫ్రేమ్వర్క్ దేనికంటే ఫిషింగ్ మెయిల్స్ ఉంటాయి చూడు అటాకర్ సైడ్ నుంచి. ఓకే. ఏదన్నా ఇన్వాయిస్ కాపీస్ చేసుకున్నప్పుడు ఆ, వాళ్ళు పంపిస్తారు కదా హ్యాకర్స్, లాటరీ మెయిల్స్ అని కానీ, ఇన్వాయిస్ కాపీస్ అని, లేదన్నా ఆ, ఆ, ఏదన్నా చిన్న గ్రామటికల్ మిస్టేక్ పెట్టి పంపిస్తూ ఉంటారు. సో అక్కడ ఏం చేస్తుందంటే ఈ పాలసీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉన్నదో అది చూస్తుంది అన్నమాట. చూసి ఈ వెదర్ ఇది లెజిటిమేట్ మెయిల్ లేదా ఫేక్ మెయిల్ అని చెప్పి అది చూపిస్తుంది అన్నమాట. మనకి ఎస్పిఎఫ్ అన్నది ఆ, మనకి ఇన్వెస్టిగేషన్స్ అయ్యి చేసేటప్పుడు నీకు ఇది కనిపిస్తుంది, ఎస్పిఎఫ్ ఏంటి అన్నది. నీకు అది ఓకే ఉంటే ఈ మెయిల్ అన్నది ప్లేస్మెంట్ మెయిల్ అని చెప్పి తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ డిమార్క్ అంటే డొమైన్ మెసేజ్ అథెంటికేషన్ రిసీవర్ కోడ్ మాట. సో ఇదేం చేస్తుందంటే బాడీ ఉంటది కదా కంటెంట్ ని, అది వెరిఫై చేస్తుంది అనమాట. ఆ మెసేజ్ యొక్క డెలివరీ ఎలా ఉన్నది, ఆ బాడీని మొత్తం చూసుకుని ఆ బాడీ కరెక్ట్ కంటెంట్ లో ఉన్నదా లేదా అని. ఓకే. ఓకే.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి డికేఎం. డికేఎం అంటే డొమైన్ కిమ్ ఐడెంటిఫికేషన్ మెసేజ్. సో ఇదేం చేస్తుందంటే కంప్లీట్లీ మనకి ఇవన్నీ మన ఇంటర్ ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే. ఓకే బ్రో. సో డికేఎం అన్నది కూడా మనకి ఫిషింగ్ మెయిల్ లోనే యూజ్ చేస్తారు. ఆ, ఇది మనకి డొమైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మనకు అంత అవసరం లేదు, అంతే. అంటే ఇప్పుడు ఇది డొమైన్ నేమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ నుండి మెయిల్ ఐడి వచ్చింది అనుకో, ఫర్ అది ఎగ్జాంపుల్ రియల్ గా చూడు, డొమైన్ ఉంటాయి. నేమ్ అన్నది మనకి ఈజీగా క్రియేట్ చేసేచ్చు. డొమైన్ నేమ్ అన్నది అవునా, ఒక 500 పెట్టి డొమైన్ రిజిస్టర్ చేసుకుంటే అయిపోద్ది. అవునా, హ్యాకర్ అన్నవాడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ, ఏది Amazon.com అని ఉన్నది, ఆ మధ్యలో ఇంకొక ఓ లేకపోతే ఏయో యాడ్ చేసి క్రియేట్ చేస్తాడు. మనం ఏం చూసుకుంటాం, ఓవర్ఫ్లోలో ఇది అమెజాన్ నుంచి వచ్చిందేమో అనుకుని దానికి రిప్లై ఇచ్చాడమో లేకపోతే దాన్ని ఏదో యూఆర్ఎల్ క్లిక్ చేసాడమో ఏదో ఒకటి చేస్తాం. అవునా. అవును. సో అది వెరిఫై చేసుకుంటుంది అనమాట. ఓకే. Amazon.com అంటే లేదా Amazon.in అంటే లేదా అమెజాన్ ఓఆర్జీ అని ఏదో ఒకటి పెట్టేస్తాడు. సో అది వెరిఫై చేస్తుంది అనమాట. ఓకే బ్రో. ఓకే. ఉమ్. ఇప్పుడు వరకు చెప్పినట్లే ఏమన్నా డౌట్ ఉంటే అడుగు. ఇంక ఈ మిగతా ఏమో మనకు అంత అవసరం లేదు. ఈ సెండర్ పాలసీ ఫ్రేమ్వర్క్ కొంచెం క్లియర్గా అర్థం కాలేదు. సెండర్ పాలసీ ఫ్రేమ్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిషింగ్ మెయిల్ వచ్చింది అవునా. అవును. ఓకే. అది ఆ, ఏం చేస్తుంది, ఆ యూఆర్ఎల్స్ అటాచ్మెంట్స్ జాబ్ వేకెన్సీస్ ఇవన్నీ ఉంటాయి చూడు. అదే ఆ ఏదైతే మన ఇది సబ్జెక్ట్ లైన్ ఉంటాయి చూడు, అవును. ఆ వాటిని బట్టి అది అక్కడ మనకి చెప్పేస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు కొన్ని జాబ్స్ అప్లై చేసేటప్పుడు కూడా మనం ఒక యూఆర్ఎల్ లింక్ తోటి అప్లై చేస్తాం కదా. ఉమ్. సో ఆ అది లింక్ కాదు అంటే నీకు ఇప్పుడు మెయిల్ వచ్చింది అనుకుందాం. ఓకే. అది ఏం చేస్తుందంటే ఆథరైజ్డ్ సర్వర్స్ నుంచి వచ్చిందా, ఆథరైజ్డ్ ఐపీస్ డొమైన్స్ వాటి దగ్గర నుంచి వచ్చిందా అన్నది చూసుకుంటది అనమాట, ఎస్పీఎఫ్ అన్నది. ఓకే. అది అది ఆల్రెడీ అక్కడ వెరిఫై చేస్తుంది కాబట్టి మనకి అక్కడ అది ఆ, మనం ఇన్వెస్టిగేషన్ సైడ్కి వెళ్ళినప్పుడు నీకు తెలుస్తుంది అనమాట ఎస్పీఎఫ్ యూజ్ ఏంటంటే. ఓకే. అంతే బ్రో, ఇంకా డౌట్స్ చెప్పడానికి ఏం లేదు ఈరోజు. ఫుల్ ఫామ్స్ అన్ని అయిపోయాయి బ్రో మొత్తం. కానీ ఇంక ఇవి ఉన్నాయి కానీ ఇవి మనకు అంత అవసరం లేదు. ఇవి ఎక్కువ అన్నెసరీ థింగ్స్ అంతే మనకి బ్రెయిన్ కి, మన సాక్ కి అవసరం లేదు ఇవి ఏమి. ఓకే బ్రో. ఇవన్నీ మనకి డెఫినేషన్స్
ఏమేం కావాలి అన్నది అంతే. రేపు చూద్దాం అయితే. సరేనా? సరే బ్రో. ఓకే. రేపు ఓకే. జాయిన్ అవుతావా? సాటర్డే కదా. రేపు బ్రో జాయిన్ అవుతాం. ఓకే ఓకే. ఓకే. బాయ్. ఓకే బ్రో, బాయ్.